యాళ్లకు కొడుకులు బిడ్డలు పెట్టేది తినుకుంటూ ఉండే అమ్మమ్మలు తాతలు నాయనమ్మల అందరి సూపు ఒకటో తారీఖు మీదనే ఉంటుంది. ఎందుకంటే గా రోజే పింఛన్ వస్తుంది కాబట్టి. మరి గసొంటి అవ్వ తాతలు దివ్యాంగులంతా పెంచిన పింఛన్ పైసలు ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని ఎదురు చూస్తున్న యాళ్లకు ఇదిగో పట్టుర్రని సర్కారే ఇంటింటికి తిరుక్కుంటా పింఛన్లు వంచింది. అందరినీ ఖుషి చేసింది. మరి ఎవరు ఎక్కడెక్కడ వంచిర్రో ఒక్కసారి అట్లా పోయి అరుచుకుని వద్దాం పార్రి. ఏపీలో రెండోసారి పింఛన్ల పండుగ శురువైంది. ఇంటింటికి పోయి పింఛన్లు వంచాలి అని సీఎం బాబు సార్ ఆర్డర్ వేసుడుతోని మంత్రులు ఎమ్మెల్యేలంతా వాళ్ళ జగలల్లా గల్లీల బటవట్టిర్రు. తెల్లారగట్ల 6 గంటలకే గన్మకాడికి వచ్చి మరి పింఛన్లు ఇచ్చిర్రు. మొదలు ముఖ్యమంత్రి బాబు సారు శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోయి పబ్బతి వట్టి అంతా నిమ్మలంగా ఉండాలే సామి అన్నట్లు మొక్కిండు. అటెంక మడకశిరల పింఛన్లు వంచే కార్యానికి హాజరు పడ్డాడు. పబ్లిక్ తోని మాట ముచ్చట పెట్టి ఇంకేం చేస్తే బాగుంటుందో చెప్పుర్రి అన్నట్లు కోరిండు. ఇక మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి పాకాల అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి కండ్రవీధిలా అవ్వా తాతలకు పింఛన్ పైసలు ఇచ్చి ఈ కాడి నుంచి పింఛన్ 4000 వస్తుంది. మరి ఖుషేనా అని అత్తాపత్తా అరుచుకుర్రు. సినిమాల మంత్రి కందుల దుర్గేష్ పురుషోత్తంపల్లి కానూరు తాడిపర్రుల, మంత్రి పార్థసారథేమో ఏలూరు జిల్లా కాట్రేను పాడుల పింఛన్ పైసలు ఇచ్చి ఈ కాడి నుంచి పెంచిన పైసలు నెలనాడు టైంకి వస్తాయి, ఫికర్ జయకుర్రి అని ధైర్యం చెప్పిర్రు. అటు మున్సిపల్ మంత్రి నారాయణేమో నెల్లూరు జిల్లా పొర్లుకట్టల, ఇటు సత్యసాయి జిల్లా వెంకటరెడ్డిపల్లి కరువాళ్లపల్లి దిక్కు మంత్రి సవితా పింఛన్లు వంచిర్రు. అటు ఎమ్మెల్యేలు కూడా ఎవల నియోజకవర్గంలో వాళ్ళు సర్కార్ తరఫుకెంచి పోయి పింఛన్లు వంచిర్రు. పల్నాడు జిల్లా సత్తనపల్లిల కన్నా లచ్చినారి సారు, చీరాల మున్సిపాలిటీల ఎమ్మెల్యే మధులూరి మాలా కొండయ్య పింఛన్లు వంచిర్రు. పింఛన్ పైసలు తీసుకున్నాక అవ్వాతాతల మొఖంలో ఎలుగులు చూస్తుంటే వాళ్ళు ఇంకో 5 ఏళ్లు ఎక్కువనే బతికేటట్లు అనిపిస్తున్నది అని మా సంబరపడ్డరు. ఇక అట్లా ఎమ్మెల్సీ అనురాధక్క కూడా మంగళగిరిలో ఇల్లు తిరుక్కుంటా దివ్యాంగుల కళ్లల సంబరం చూస్తుంటే కడుపు నిండినట్లున్నదని వాళ్ళతో పాటు మస్తు ఖుషి అయ్యింది. గిట్ట పెంచిన 1000 రూపాయలు ఒకటే దినంలో అవ్వా తాతలు దివ్యాంగులకు అందుడుతోని వాళ్ళంతా మురిసి ముప్పందు అయితుర్రని సూచనోళ్ళు అంటుంటే వాలంటీర్లు లేకున్నా కూడా అవ్వా తాతలకు 4000 దివ్యాంగులకు 6000 ఒకటే దినంలో పంచిర్రని దివ్యాంగులు అవ్వా తాతలు మస్తు సంబరపడుతుర్రు.